హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ కొత్తగా మైక్ మార్చాను. ఈ సౌండ్ క్లారిటీ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్స్లో కానీ లేకపోతే మెసేజ్ చేసినా నేను తెలుసుకుంటాను. లేదంటే ఏదైనా మార్చాలంటే మారుస్తాను, లేదు బాగుందంటే నేను ఇదే కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ అటు వాలటైల్గా ఉందని చెప్పలేము, ఇటు డౌన్ సైడ్ వెళ్తుందని చెప్పలేము, అటు అప్ సైడ్ వెళ్తుందని చెప్పలేము. ఎటు కాకుండా ఒక మధ్యంతరం అలా బ్యాలెన్స్ ఆగిపోయి ఉంది మార్కెట్. ప్రస్తుతం కరెక్ట్గా చెప్పాలంటే ఆగిపోయి ఉంది మార్కెట్. ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఒకవేళ కిందకి వెళ్తుందా, ఒకవేళ పైకి వెళ్తుందా, ఎటు వెళ్తుంది మార్కెట్ అనేది ఎవరికీ అంతుబాటు చిక్కటం లేదు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మన బిట్ కాయిన్కి వచ్చేటప్పటికి బిట్ కాయిన్ గత హాల్వింగ్ల కంటే ఈసారి ఈ పర్టికులర్ హాల్వింగ్లోకి వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది బిట్ కాయిన్. అది ఏంటనేది ఎవరికి అర్థం కావట్లేదు, అంతు చెక్కట్లేదు ఎవరికి ఏంటనేది. ఎందుకు మార్కెట్ ఆగిపోయి ఉంది? ప్రస్తుతానికైతే రావాల్సిన డాటాస్ అన్నీ వచ్చేసినాయి. ఎఫ్ఓఎంసి మీటింగ్ కూడా అయిపోయింది. ఎఫ్ఓఎంసి మీటింగ్ అయిపోయినా వాళ్ళు ఎఫ్ఓఎంసి ఇంట్రెస్ట్ రేట్స్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ జెర్మీ పోవెల్ ఆయన వడ్డీ రేట్లు ఏం మార్చకుండా అలాగే ఉంచేశాడు. అది ఒక కట్ చేస్తానని చెప్పాడు ఆయన. ఆ రెడ్యూస్ చేస్తాం అనేది ఎప్పట్లో చేయను, కొంచెం జూలై ఆగస్టు వరకు డాటాస్ ఎట్లా వస్తున్నాయో చూసి, ఇన్ఫ్లేషన్ డాటాస్ ఎట్లా వస్తున్నాయి అని చూసి దాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పాడు. ఓకే, అంతవరకు బాగుంది. మనకి ఎప్పుడైతే చేసినా పర్వాలేదు. ప్రస్తుతం మన బిట్ కాయిన్కి వచ్చేటప్పటికి నేను నా లైఫ్లో ఇట్లా బిట్ కాయిన్ ఆగిపోయి ఉంటాం నేను ఎప్పుడు చూడలేదు. గత 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాను బిట్ కాయిన్ని. ఇంత ఇదిగా ఏదో బెల్లం కొట్టిన రాయలాగా ఆగిపోయి ఉంది. అటు ఇటు కదలకుండా $59,000 దగ్గరికి వచ్చింది. కిందకి $56,000 కిందకి వచ్చింది, మళ్ళీ పైకి వచ్చింది. $58,000 $59,000 దగ్గర ఒకరోజు తిరిగింది. ప్రస్తుతం 24 అవర్స్ చూస్తే ఆ $59,000 దగ్గర ఓ $300-400 అటు ఇటు తిరుగుతుంది తప్ప ప్రస్తుతానికైతే ఆగిపోయి ఉంది. ఇంకా ప్రీవియస్ హిస్టరీస్ ప్రకారం చూస్తే బిట్ కాయిన్ ఎప్పుడు ఇట్లా బిహేవ్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం ఇట్లా ఉండటం అని అందరూ ఎక్స్పర్ట్స్ అందరూ అంటున్నారు. ఇది కిందకు పడితే ఎక్కడికి పడుతుంది? ఒకవేళ బిట్ కాయిన్ హాల్వింగ్ అయింది కనుక ప్రీవియస్ చరిత్ర ప్రకారం చూస్తే బిట్ కాయిన్ హాల్వింగ్ తర్వాత ఒక రేట్ డ్రాప్ అయితే వచ్చింది. అలా చూస్తే ఒక 2-3 నెలలు డ్రాప్ ఉంటుంది. ఆ డ్రాప్ ప్రకారం లెక్కేస్తే, చార్ట్ ప్రకారం చూస్తే $55,000 కిందకి రావాలి. కిందకు వస్తే $51,000 వరకు రావడానికి ఆస్కారం ఉంది. ఓకే, లేదు పైకి వెళ్తుందా? పైకి వెళ్తే $62,000 దాటాలి. $62,000 దాటిందంటే అప్పుడు $67,000 వస్తే దాని తర్వాత ఇంకా పైకి వెళ్ళటం మొదలు పెడుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ కాని పరిస్థితుల్లో, అటు ఇటు కాని పరిస్థితుల్లో ఆగిపోయి మొత్తం మార్కెట్ని అంతా ఆపేసి ఉంది బిట్ కాయిన్. ఎందుకంటే బిట్ కాయిన్ మూమెంట్లోనే ఉంటుంది ఆల్ట్ కాయిన్స్, మెమీ కాయిన్స్ మూమెంట్ కూడా. ప్రస్తుతం బిట్ కాయిన్ ఆగిపోయి ఉంది కనుక మన ఆల్ట్ కాయిన్స్, మెమీ కాయిన్స్ అన్నీ కూడా ఒక స్టాండ్ స్టిల్ మూమెంట్ ఏం లేవు. ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకి, డైలీ ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్ మార్కెట్ కాదు ఇది. హోల్డ్ చేసేవాళ్ళు హోల్డ్ చేయడానికి ఏం భయం లేదు. ఏదో క్రాష్ అయిపోద్ది మార్కెట్, ఎక్కడికో వెళ్ళిపోద్ది అన్న భయం లేదు. కాకపోతే ఎందుకు ఆగి ఉంది, దీనివల్ల ఫ్యూచర్లో మనకు ఏమన్నా ఎట్లా ఉంటుంది, ఈ నెక్స్ట్ రానున్న ఈ మే మంత్లో ఎట్లా ఉంటుంది,
నెక్స్ట్ జూన్ మంత్లో ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్స్పర్ట్స్ అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ఒపీనియన్స్ చెప్తున్నారు. ఇంకోటి బిట్ కాయిన్ స్పాట్ ఈటీఎఫ్, ఎథీరియం స్పాట్ ఈటీఎఫ్ మన హాంకాంగ్ మార్కెట్లో స్టార్ట్ అయిపోయింది. అది మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను. అది కూడా అక్కడ కూడా పాజిటివ్గానే ఉంది, అక్కడే నెగిటివ్గా ఏం లేదు. పాజిటివ్గా ఉన్నా కూడా మార్కెట్ ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తుంది అనేది ఎవరికి అంతు చిక్కట్లేదు. ఇది ఇంపార్టెంట్ బిట్ కాయిన్ విషయం, మార్కెట్ విషయం. ఇప్పుడు మన షిబా ఇను కాయిన్కి వస్తే, షిబా ఇను కాయిన్లో నిన్న ఒక ఈవెంట్ జరిగింది. ఆ క్లిప్పింగ్ పెడతాను చూడండి. అదేంటంటే హార్డ్ ఫోర్క్ సిస్టమ్ అనేది షిబేరియంలో ఎకో సిస్టంలో ఒక మార్పు చేశారు. అదే హార్డ్ ఫోర్క్ సిస్టమ్ అనేది. అంటే ఇంకా స్టెబిలిటీ మన షిబా ఇను కాయిన్లో డెవలప్మెంట్స్ ఇంక్రీజ్ చేశారు, బాగా పెర్ఫామ్ చేస్తుంది. వాళ్ళు చెప్తుంది ఏంటంటే ట్రాన్సాక్షన్స్ చాలా ఫాస్ట్గా ర్యాపిడ్ స్పీడ్లో చేస్తున్నారు. అలా ర్యాపిడ్ స్పీడ్లో చేస్తే షిబేరియం ట్రాన్సాక్షన్స్ నెలకి 5 ట్రిలియన్ కాయిన్స్ మేము బర్న్ చేస్తా ఉన్నాం. డెఫినెట్గా అది చేయడానికి ఇప్పుడు పాసిబిలిటీస్ ఉన్నాయి, ఇంకా ఎక్కువే చేసి చూపిస్తాం అని అంటున్నారు. చూద్దాం, ఫ్యూచర్లో చూస్తే మనకే తెలుస్తుంది. ప్రస్తుతానికి ఎప్పటికైతే దగ్గరగా ఒక షిబేరియం లాంచ్ అయిన తర్వాత ఇప్పటి వరకు బాగానే ట్రాన్సాక్షన్స్ బాగానే చేసింది. ఇప్పుడు దీంతో ఇంకా బాగా పెరుగుద్ది, గ్యాస్ ఫీజు కూడా బాగా తగ్గుద్ది అని అంటున్నారు. దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి షిబా ఇను కాయిన్కి. షిబా ఇను కాయిన్ ఖచ్చితంగా పెరుగుద్ది అని అంటున్నారు. మంచి విషయం, షిబా పెరగడమే మనకు కావాలి. ప్రస్తుతం షిబా ఇను కాయిన్ 24 అవర్స్ హై చూస్తే 2125 వరకు వెళ్ళింది. లో చూస్తే 1990 లో వచ్చింది. ప్రస్తుతానికైతే 2050 40-50 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే మార్కెట్ ఇలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా షిబా కాయిన్ మాత్రం సపరేట్గా పెరగదు కదా. ఇప్పుడు హార్డ్ ఫోర్క్ నెట్వర్క్ డెవలప్మెంట్ చేశారు, అంత మాత్రాన్ని ఇమీడియట్గా గబగబా పెరిగిపోదు కదా, ఎంతైనా కొంచెం టైం తీసుకుంటుంది. అట్లాగే మన షిబా ఇను కాయిన్ ఆగి ఉంది. ఎప్పుడు మూమెంట్ వస్తుందని చెప్పలేం, ఖచ్చితంగా ఒక మంచి మూమెంట్ వస్తుంది, పైకి వెళ్తుంది. పాజిటివ్గా థింక్ చేద్దాం, నెగిటివ్గా ఆలోచించద్దు, మనం పాజిటివ్గానే థింక్ చేద్దాం. మంచి కాయిన్స్ ఉన్నాయి, అవన్నీ చెప్తాను. ఇప్పుడు మన షిబా కాయిన్ హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేయండి. ఫ్రెష్ బయింగ్కి కొంచెం ఈ వీక్ ఇవాళ ఫ్రైడే సాటర్డే సండే వదిలేసి నెక్స్ట్ వీక్ మండే నుంచి మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తారని చూసుకుని అప్పుడు ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవడం బెటర్ అని నా ఆలోచన. మీ ఇష్టం, మీరు తీసుకుంటారంటే మీరు తీసుకోండి. ప్రస్తుతం కొంచెం లోనే ఉంది. ఈ 1900 బ్రేక్ చేస్తే కిందకు 1700 రీసెంట్గా ఒక లో వచ్చింది, అంతవరకు రావచ్చు. దాన్ని కూడా బ్రేక్ చేసి ఇంకా కిందకి వెళ్తే ఎక్కడికి వెళ్తుంది అనేది మనం ఏం చెప్పలేము. బాగా ఇంతకుముందు కరెక్షన్ అంత బ్యాడ్గా అయితే ఆ స్టేజ్కి అయితే వెళ్ళకపోవచ్చు. కనుక హోల్డ్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా హోల్డ్ చేయండి. ఫ్రెష్ బయింగ్ చేసుకునే వాళ్ళు కొంచెం వెయిట్ చేసి బై చేసుకోండి. మార్కెట్ ట్రెండ్ని చూసి బై చేసుకోండి. బిట్ కాయిన్ పొజిషన్ చూసుకుని బిట్ కాయిన్ $62,000 వచ్చిందంటే అప్పుడు బయింగ్ చేసుకోండి. దాని తర్వాత ముఖ్యంగా మీరు చూసుకోవాల్సిన కొన్ని కాయిన్స్ చెప్తాను. పాల్కా డాట్ ఒక లోవర్ రేట్లో ఉంది, 625 రూపీస్ దగ్గర ఉంది. అది ఏమన్నా ఇంకొంచెం తగ్గితే ఖచ్చితంగా బై చేసుకోవచ్చు. పాల్కా డాట్ ఒక మంచి కాయిన్ అది. దాని తర్వాత అవాక్స్ ఒకటి చూసుకోండి, అది కూడా బాగుంది, మంచి న్యూస్ ఉంది. దాని తర్వాత మన మ్యాటిక్ ఒకటి చూసుకోండి, లో రేట్లోనే ఉంది. ఫ్యాంతమ్ $59 $60 దగ్గర ఉంది, బై చేసుకోవచ్చు. ఫ్యాంతమ్ ఒకటి బై చేసుకోవచ్చు. దాని తర్వాత ఆడాలో కూడా మంచి న్యూస్ ఉంది. ఆడాలో హోల్డ్ చేయాలనుకునే వాళ్ళు బై చేసి హోల్డ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం పెద్ద మూమెంట్ లేకుండా డౌన్లోనే ఉంది కనుక అది కూడా చూసుకోవచ్చు. దాని తర్వాత సొలానా ఒకటి
11,000కి వచ్చింది నిన్న. మళ్ళీ 11,000 కిందకు వస్తే మాత్రం ఓ ఛాన్స్ తీసుకోండి. అంటే డాలర్స్లో $110-120 కానీ వచ్చిందంటే ఖచ్చితంగా దాంట్లో పొజిషన్ తీసుకోవచ్చు. ప్రస్తుతం $130 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంకో $20-30 తగ్గిందంటే ఖచ్చితంగా పొజిషన్ తీసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంది, మంచి ఫ్యూచర్ ఉంది సోలానా కాయిన్కి, అది కూడా చూసుకోండి. దాని తర్వాత జూపిటర్ అనే ఒక కాయిన్, జూపిటర్ అనే కాయిన్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను, అది మంచి రేట్లో ఉంది, బాగా పెరుగుద్ది. ఆ జూపిటర్ కాయిన్ ఒకటి చూసుకోండి. దాని తర్వాత నియర్ అనే ఒక కాయిన్ ఉంది, నియర్ NEAR, నియర్ అనే కాయిన్, అది కూడా చూసుకోండి, అది కూడా బాగుంటుంది, మంచి కాయిన్. డాజ్ కాయిన్ ఒకటి $12 వచ్చింది. ఇంకొంచెం కిందకు వచ్చిందంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అంటేనే రిస్క్, కొంచెం రిస్క్, మరీ అంత రిస్కీ మార్కెట్ ఏం కాదు ఇది. కొంచెం రిస్క్ తీసుకునే వాళ్ళు ఎవరన్నా తీసుకోవచ్చు. దాని తర్వాత హిలేనియం అని ఒకటి ఉంది, హిలేనియం అని ఒక కాయిన్ ఉంది, అది కూడా చూసుకోండి. హెచ్టిఎక్స్ అనుకుంటా, అది ఒకటి చూసుకోండి. హిలేనియం అని ఉంటుంది, అది ఒకటి చూసుకోండి. ఈ కాయిన్స్ అన్నీ చూసుకోండి. మీకు రీజనబుల్గా మీరు కూడా సెర్చ్ చేసి బాగుంది కాయిన్ తీసుకోవచ్చు అనుకుంటేనే తీసుకోండి. ఇంకా మెమీ కాయిన్స్లో బుక్ ఆఫ్ మెమీ, బాంకు, దాని తర్వాత పెప్పి, ఫ్లాకీ, ఇవన్నీ కూడా డౌన్లోనే ఉన్నాయి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా చూసుకుని ఇంకా డిప్స్ వస్తే పెప్పి కాయిన్ ఒకటి మంచి ఫ్యూచర్ ఉందంటున్నారు. పెప్పి కాయిన్ ఇంకొంచెం డౌన్ అయితే ఖచ్చితంగా పొజిషన్ తీసుకోండి. బాగా చూసుకుని రీసెర్చ్ చేసుకుని చూసుకోండి. దాని తర్వాత డాజ్ విఫ్యాట్ కూడా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే దయచేసి బాగా లైక్ చేయండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. నేను అడిగిన మైక్ విషయాన్ని కమెంట్లో చెప్పండి. నాకు బాగుందంటే కంటిన్యూ చేస్తా, లేకపోతే వేరే మైక్ మార్చుకుంటా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.